అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పక్కదారి పడుతోందా? కొన్ని జిల్లాలో అధికారులు ఇందిరమ్మ కమిటీలోని కొంతమంది సభ్యులు లబ్ధిదారుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారా? అటు మధ్యవర్తుల ప్రమేయం లేకుంటే కొందరికి బిల్లులే రావడం లేదా? ముగ్గురు మంత్రుల ప్రాతినిధ్యం ఆ జిల్లాలో ఈ తరహా అక్రమ వసూళ్లతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ప్రచారం జరుగుతోందా? తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అన్ని జిల్లాల్లో లబ్ధిదారులను గుర్తించి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తోంది. ఇళ్ల పంపిణీలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా విడతల వారీగా నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. అటు అర్హులను గుర్తించేందుకు అధికార యంత్రాంగంతో ఇందిరమ్మ కమిటీలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా వరకు ఇళ్లు లేని లబ్ధిదారులే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులవుతున్నారు. ఇళ్లు దశల వారీగా అయిన తర్వాత ఆ ఫోటోలను సిస్టంలో అప్లోడ్ చేయాలి. అలా చేయకుంటే లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ కావు. ఇక్కడే అక్రమార్కులకు కొందరు తెరలేపారు. ఫోటో ఆన్లైన్ చేయాలంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారుల పాత్ర కీలకం కావడంతో జరిగిన పనులను అప్లోడ్ చేయడంలో ఆలస్యమవుతోంది. దీంతో లబ్ధిదారులు ఎందుకు అని ఆరా తీయగా డబ్బులు చెల్లిస్తే పని జరుగుతుందని అసలు విషయం చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో దిక్కుతోచని లబ్ధిదారులు వారు అడిగింది సమర్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాలు బయటకు చెబితే మిగతా బిల్లులను నిలిపివేస్తామని వారిని భయపెడుతున్నట్టు సమాచారం. ఇందులో కొందరు అధికారులు కమిటీల సభ్యులు కుమ్మక్క అయినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు ఇందిరమ్మ ఇళ్ల బిల్లు మంజూరుకు 10,000 రూపాయలను డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు హౌసింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు డబ్బులు డిమాండ్ చేసింది నిజమే అని తేలింది. దాంతో కలెక్టర్ అనుదీప్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది బయటకు వచ్చిన ఓ ఘటన మాత్రమే. అలా బయటపడని ఘటనలు ఎన్నో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉందని సమాచారం. ఖమ్మం నగర పరిధిలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడని పరిస్థితులు ఉన్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అయితే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్వయాన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అధికారులు కమిటీ సభ్యులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అనేక సందర్భాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ వ్యవహారం ఇందులో భాగమే అంటున్నారు. అయితే డబ్బులిచ్చిన లబ్ధిదారులు బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా డబ్బులు తమకు వస్తాయో రావో అని ఆందోళనలో ఉన్నారు. స్థానిక అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులపై నిత్యం నిఘా పెట్టాలని, లేదంటే అక్రమ వసూళ్లతో ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.